ఈ చిల్లర టాక్టిక్ అంటాం దీన్ని. నేను పాలసీల గురించి మాట్లాడుతున్నా, ఇక్కడ రైతుకి భరోసా లేదని మాట్లాడుతున్నా, యువతకు ఉపాధి అవకాశాలు లేవని మాట్లాడుతున్నా, ఫీజు రీఎంబర్స్మెంట్ జరగట్లేదని మాట్లాడుతున్నా. కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే నేను మాట్లాడలేక కాదు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, బాగా ఖాన్ గోల్ కేసుల్లో చెవులు రుక్కించి విను. నీ పర్సనల్ జీవితం నాకు క్షణం క్షణం మొత్తం చాలా డీటెయిల్డ్ గా తెలుసు. మీ మనిషిని ఏమన్నా పంపించు నా దగ్గరికి, చెవుల్లోంచి రక్తం వస్తుంది నేను చెప్పే విషయాలు మీకు. బాబు, ఎవడైతే సలహాలు ఇస్తున్నాడో ఆ ముఖ్యమంత్రికి ఎడ్ హోమినం అని చెప్పి ఒక రిటారిక్ టూల్ ఉంది. నువ్వు విషయం మీద మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగతంగా దాడి చెయ్యి అంటారు. ఇలాంటి చిల్లర ఎడ్ హోమినం అనేది నేను చిన్నప్పుడు ఇంటర్మీడియట్ లో 16-17 అప్పుడు వయసులప్పుడు చదువుకున్న వాడిని. నా కథలు చెప్పకండి. నేను ఎడ్ హోమినం వాడేసి నేను పాలసీల గురించి మాట్లాడితే, నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే నాకు అస్సలు ఫరక్ పడదు. ఎంట్రుక జగన్ గుర్తుపెట్టుకో, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, రౌడీ బ్యాక్గ్రౌండ్, క్రిమినల్స్ అని ఎగురుతున్నారేమో. విప్లవ స్ఫూర్తితో వచ్చిన వ్యక్తిని నేను. చాలా చాలా గట్టిగా ఉంటది పోరాటం, భయపడం. రాజకీయ లబ్ధి కోసం రాలేదు రాజకీయాల్లోకి, పోరాటం చేయడం కోసం వచ్చాం. ప్రజలకి అండగా నిలబడడానికి వచ్చాం, ఆడపడుచులకి రక్షణగా ఉండడానికి వచ్చాం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి వచ్చాం, యువతలో ప్రతిభా పాఠవాలను తీసుకురావడానికి వచ్చాం, రైతాంగానికి అండగా నిలబడడానికి వచ్చాం. అందుకని ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు. ప్రతి వైసీపీ అడ్డగోలుగా మాట్లాడే వైసీపీలోని ప్రతి నాయకుడికి భీమవరం సభ నుంచి హెచ్చరిక అనుకోండి, విన్నపం అనుకోండి, ఏదైనా అనుకోండి, మీ నోటికి సైలెన్సర్లు బిగించుకోండి.